హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. మెంతికూర పప్పు పొడి పొడిలాడుతూ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మెంతికూర ఆకులను ఈ విధంగా కోసుకోవాలి. కోసుకున్న ఆకులను సన్నగా కట్ చేసుకోవాలి. ఒక గ్లాసు వేయించుకున్న కందిపప్పును తీసుకుని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకుని ఉడికించుకోవాలి. పప్పును కుక్కర్లో పెట్టుకుంటే ముద్ద అయిపోతుంది, అందుకనే విడిగానే ఉడికించుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. పప్పు ఈ విధంగా 75% ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకులు వేసుకోవాలి. పప్పు ఉన్న వేడికే ఈ మెంతికూర ఆకులు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో 5 ఎండుమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా మిరపకాయలు ఎక్కువే వేసుకోవాలి. కొంతమంది ఈ పప్పులో మిరపకాయలను అన్నంలో నంచుకొని తింటారు. ఈ వేయించుకున్న పోపుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మెంతికూర పప్పులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి. పప్పులో ఉప్పు, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత తడి లేకుండా పప్పుని కాసేపు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. ఈ విధంగా పొడి పొడిలాడుతూ మెంతికూర పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మెంతికూరతోనే పచ్చడి కూడా చేసుకుంటారు. మెంతికూర పప్పు అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.